హాయ్ అండి, అందరికీ వందనాలండి. యెషయా గ్రంథము 16వ అధ్యాయము 1వ వచనమండి. అరణ్యపు తట్టునున్న సెల నుండి దేశము ఏలువానికి తగిన గొర్రెపిల్లలను కప్పముగా సియోను కుమార్తె పర్వతమునకు పంపుడి. గూటి నుండి చెదరి ఇటు అటు ఎగురు పక్షుల వలె అర్నోను రేవుల యొద్ద మోయాబు కుమార్తెలు కనబడుదురు. ఆలోచన చెప్పుము, విమర్శ చెయ్యుము. చీకటి కమ్మునట్లు మధ్యాహ్నమున నీ నీడ మా మీద ఉండనీయుము. చెదరిన వారిని దాచిపెట్టుము, పారిపోయిన వారిని పట్టియ్యకుము. నేను వెలివేసిన వారిని నీతో నివసింపనిమ్ము. దోచుకుని వారు వారి మీదికి రాకుండునట్లు మోయాబీయులకు ఆశ్రయముగా ఉండుము. బలాత్కారులు ఓడిపోయిరి, సంహారము మానిపోయెను. అణగద్రొక్కువారు దేశములో లేకుండా నశించిరి. కృప వలన సింహాసనము స్థాపింపబడును. సత్యసంపన్నుడై దానిమీద కూర్చుండి తీర్పు తీర్చునొకడు కలడు. దావీదు గుడారంలో అతడు ఆసీనుడై న్యాయము విచారించుచు న్యాయము జరిగించుటకై తీవరించును. 6వ వచనమండి. మోయాబీయులు బహు గర్వము గలవారని మేము వినియున్నాము. వారి గర్వమును గూర్చియు వారి అహంకార గర్వ క్రోధములను గూర్చియు విని ఉన్నాము. వారు వదరుట వ్యర్థము. కావున మోయాబీయులు మోయాబును గూర్చియు అంగలార్చుదురు. అందరును అంగలార్చుదురు. మోయాబీయులారా, కేవలము పాడైయున్న కిర్హరేషెతు ద్రాక్ష పండ్ల అడలు దొరకక మీరు మూలుగుదురు. ఎలయనగా హెష్బోను పొలములు సిబ్మా ద్రాక్షావల్లులు వాడిపోయిను. దాని శ్రేష్టమైన ద్రాక్షావల్లులను జనముల అధికారులు అనగద్రొక్కిరి. అవి యాజరు వరకు వ్యాపించెను, అరణ్యములోనికి ప్రాకెను. దాని తీగలు విశాలముగా వ్యాపించి సముద్రమును దాటెను. 9వ వచనమండి. అందువలన యాజరు ఏడ్చినట్లు నేను సిబ్మా ద్రాక్షావల్లుల నిమిత్తము ఏడ్చెదను. హెష్బోను, ఏలాలే, నా కన్నీళ్ల చేత నిన్ను తడిపెదను. ఏలయనగా ద్రాక్ష తొట్టి త్రొక్కిరి సంతోషించున్నట్లు నీ శత్రువులు నీ వేసవికాల ఫలముల మీదను నీ కోత మీదను పడి కేకలు వేయుదురు. 10వ వచనమండి. ఆనంద సంతోషములు ఫలభరితమైన పొలము నుండి మానిపోయెను. ద్రాక్షాల తోటలో సంగీతము వినబడదు, ఉత్సాహధ్వని వినబడదు. గానుగలలో ద్రాక్ష గెలలను త్రొక్కువాడెవడను లేడు. ద్రాక్షాల తొట్టి త్రొక్కువాని సంతోషపు కేకలు నేను మాన్పించి ఉన్నాను. మోయాబు నిమిత్తము నా గుండె కొట్టుకొనుచున్నది. కిర్హరేషెతు నిమిత్తము నా ఆంత్రములు సితార వలె వాగుచున్నవి. మోయాబీయులు ఉన్నత స్థలమునకు వచ్చి ఆయాసపడి ప్రార్థన చేయుటకు తమ గుడిలో ప్రవేశించినప్పుడు వారికి ఏమీ దొరకకపోను. పూర్వకాలమున యెహోవా మోయాబును గూర్చి సెలవిచ్చిన వాక్యము ఇదే. అయితే యెహోవా ఇప్పుడు ఇలాగూ ఆజ్ఞయించుచున్నాడు. కూలిన వాని లెక్క ప్రకారము 3 ఏండ్లలోగా మోయాబీయుల యొక్క ప్రభావమును వారి గొప్పవారి సమూహమును అవమానపరచబడును. 14వ వచనమండి, లాస్ట్ లైన్. శేషము బహు కొద్దిగా మిగులును, అది అతి స్వల్పముగా ఉండును. 17వ అధ్యాయం అండి, 1వ వచనము. దమస్కును గూర్చిన దేవోక్తి. దమస్కు పట్టణము కాకపోవలసి వచ్చెను, అది పాడై దిబ్బగానగును. అరోయేరు పట్టణములు నిర్మానుషులమగును, అవి గొర్రెల మందలు మేయు తావులగును. ఎవడునూ వాటిని బెదిరింపకుండా మందలు అచ్చట పండుకొనును. ఎఫ్రాయిమునకు దుర్గము లేకపోవును, దమస్కునకు రాజ్యము లేకుండును. ఇశ్రాయేలీల ప్రభావమునకు జరిగినట్లు సిరియాలో నుండి శేషించిన వారికి జరుగును. సైన్యములకు అధిపతి యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఆ దినమున
యాకోబు యొక్క ప్రభావము క్షీణించిపోవును, వాని క్రొవ్విన శరీరము కృషించిపోవును. చేను కోయువాడు దండ్లు పట్టుకొనగా వాని చెయ్యి వెన్నులను కోయినట్లుండును. రేఫాయిము లోయలో ఒకడు పరిగి ఏరునట్లుండును. ఆయనను ఒలివ చెట్లు దులుపగా పైకొమ్మ చివరను 2-3 పండ్లు మిగిలి ఉండునట్లు, ఫలభరితమైన చెట్టును వాలు కొమ్మలయందు 3-4 పండ్లు మిగిలి ఉండునట్లు దానిలో పరిగే పండ్లుండునని ఇశ్రాయేలీయుల దేవుడని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆ దినమున వారు తమ చేతులు చేసిన బలిపీఠముల తట్టు చూడరు. దేవతా స్తంభములైనను సూర్యదేవతా ప్రతిమలనైనను తమ చేతులు చేసిన దేనినైనను లక్ష్యము చేయరు. మానవులు తమ్మును సృజించిన వాని వైపు చూతురు. వారి కన్నులు ఇశ్రాయేలీయుల యొక్క పరిశుద్ధ దేవుని లక్ష్యపెట్టును. ఆ దినమున ఎఫ్రాయిమీయుల బలమైన పట్టణములు ఇశ్రాయేలీయుల భయము చేత అడవిలోను కొండ శిఖరము మీదను జనులు విడిచిపోయిన స్థలము వలె అగును. ఆ దేశము పాడగును. ఏలయనగా నీవు మా రక్షణకర్తయకు దేవుని మరచితివి, నీ ఆశ్రయదుర్గమైన నీ శైలమును జ్ఞాపకము చేసుకొనలేదు. అందుచేత నీవు రమ్యమైన వనములను చాటుచూ వచ్చితివి, వాటిలో అన్యమైన ద్రాక్షావల్లులను నాటితివి. నీవు నాటిన దినమున దాని చుట్టూ కంచె వేసితివి. ప్రొద్దుననే నీవు వేసిన విత్తనములను పుష్పింపచేసితివి. గొప్ప గాయములను మిక్కుటమైన బాధయు కలుగు దినమున పంట కుప్పలుగా కూర్చబడును. ఓహో బహుజనములు సముద్రముల ఆర్భాటము వలె ఆర్భాటించును. జనములు ప్రవాహ జలముల ఘోష వలె ఘోషించును. జనములు విస్తార జలముల ఘోష వలె ఘోషించును. ఆయన వారిని బెదిరించును. వారు దూరముగా పారిపోవుదురు. కొండ మీద పొట్టు గాలికి ఎగిరిపోనట్లు తుఫాను ఎదుట గిరగిరా తిరుగు కసువు ఎగిరిపోవునట్లు వారును తరుమబడుదురు. 14వ వచనమండి. సాయంకాలమున తల్లడిల్లుదురు, ఉదయమున కాకమునుపు లేకపోవుదురు. ఇదే మమ్మును దోచుకుని వారి భాగము, మా సొమ్ము దొంగులేరు వారికి పట్టు గతి ఇదే. ఈ పరిశుద్ధ వాక్యం దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రొత్త వారు వింటుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ అధ్యాయం 18వ అధ్యాయం అండి, యెషయా గ్రంథము.